హాయ్ అండి, వెల్కమ్ టు బావున్ రెసిపీస్. ఇవాళ రెసిపీ కందిపొడి అండి. దానికోసం ఒక కప్పు కందిపప్పు తీసుకోండి. సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి, హైలో పెట్టకూడదు. కందిపప్పు వేగిపోయిందండి, ఈ కలర్ వస్తే సరిపోద్ది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అరకప్పు శనగపప్పు తీసుకుందాం. శనగపప్పు కూడా వేగిపోయిందండి, ఇది కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అరకప్పు ఎర్రకందిపప్పు తీసుకోండి. ఇప్పుడు ఎర్రకందిపప్పు కూడా వేగిపోయిందండి, ఇది కూడా ప్లేట్లోకి తీసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకుని 2 స్పూన్లు జీలకర్ర, ఒక 20 ఎండుమిర్చి వేసుకుని కలుపుకోండి. స్టవ్ ఆఫ్ చేస్తే ఆ వేడికి వేగిపోతాయండి. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని మెత్తని పొడిలా చేసుకోండి. చల్లారిపోయినండి, ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. రెడీ అయిపోయిందండి. వేడి అన్నంలో ఈ కందిపొడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. 1 మంత్ వరకు నిల్వ ఉంటుందండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.